నార్దులుల్లా అందరూ మంచిగున్నారా? మీకు అసలు లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చలోటుకొచ్చిన. మరి ఆలస్యం చేయకుండా షూరు వేసేద్దాం లచ్చక ముచ్చట్లు. మనం మామూలుగా బండ్ల మీద పోతాంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మన బండిని ఆపినప్పుడు అయ్యో లైసెన్స్ మర్చిపోయినాం, హెల్మెట్ సుతా మర్చిపోయినాం అని సార్కి చెప్తే సార్ ఇంటాడా? ఈనాడు ఫైన్ రాస్తాడు. ఇక మనం ఏం చేయలేక ఫైన్ కట్టిపోతాం. కానీ గీడ చూడురి గీ తమ్ముడు ఏం చేస్తున్నాడో. ప్రతి ఒక్కరికి మర్చిపోలేని రోజు అంటూ ఒకటి ఉంటుంది. అది పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు. చాలా మంది బరువు బాధ్యతలు, బతుకు బాధలతోని అసలు గొప్ప గొప్ప రోజులను సుతా మర్చిపోతుంటారు అప్పుడప్పుడు. కానీ మన పుట్టినరోజును యాది పెట్టుకొని మరి పుట్టినరోజు చేస్తే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడుగా ముచ్చట ఎందుకంటారా? నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది. చూడరు మరి. ఓ లచ్చక్క, గిందులో వింతేమున్నది? వాళ్ళ కుటుంబం వాళ్ళు కేక్ తెచ్చిర్రు, కేక్ కడి చేపిస్తారు గంతే. ఇందులో ఏమో ఉన్నట్టు చూపిస్తారు అనుకుంటారా? అందులోనే ఉన్నది అసలు కథ అంతా. ఈమెకు పుట్టినరోజు చేస్తున్నది నిజమే కానీ చేసేది వాళ్ళ ఇంట్లోళ్ళు కాదు. ఇంట్లోళ్ళు కాకుంటే ఎవరు చేస్తున్నారు అనుకుంటారా? గీమె పేరు మౌసి, ఆ ఇంట్లో పని మనిషి. చాలా ఏళ్ళ సంది ఒక్కటే ఇంట్లో పని చేసుకుంటా ఇంట్లోళ్ళతో కలిసిమెలిసి ఆమె కూడా ఇంట్లో మనిషి లెక్కనే ఉంటుంది. అయితే ఆమె పుట్టినరోజును తెలుసుకున్న ఓనర్ వాళ్ళు ఎట్లనైనా చేసి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. పనంతా చేసుకొని బయటకు వచ్చేటాళ్లకు బల్ల మీద కేక్ పెట్టి కడియేమని చెప్పిర్రు. దీంతోనే ఆమె ముఖంలో సంబరం అంతా ఇంత కాదులా, గా ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నది మౌసి. కేక్ కట్ చేసినాక ఓనరే స్వయంగా ఛాయ్ పెట్టి పని మనిషి చేతికిచ్చింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియా పెట్టింది ఓనర్. ఆమె మౌసి అయిన ఇంటైనతోని నగరంలో ఉంటుంది. వాళ్ళ కుటుంబం కోసం మస్తు కష్టపడుతుంది ఆమె. పుట్టినరోజు నాడు మౌసి ముఖంలో ఆనందం చూడాలనుకున్నాం, గందుకే మా మామ కేకు తెప్పించిండు. మౌసి పుట్టినరోజును మేము పండగ లెక్క చేసుకున్నామని అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో వీడియో మీద రాసింది. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో మస్తు ఘనం వైరల్ అవుతుంది. పని మనిషి సుధా ఇంట్లో మనిషి లెక్క చూసుకున్నందుకు ఆ ఇంటోళ్ళను అందరూ మెచ్చుకుంటూ కామెంట్లు పెడతారు జనాలు.
అరకు అని పేరు వినబడితే చాలు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. తెల్లని పొగమంచు పెద్ద లోయ యాదికొస్తుంది. గదే ఇప్పుడు అరకుకు పోతే ఎట్లుంటది? ఓ లచ్చక్క, ఇప్పుడు అరకుకు పోవడేంది అని పరేషాన్ అవుతున్నారా? ఏవో గిడ చూడుర్రి, అరకు పోయినట్టే ఉంటుంది. నన్ను ఒక్కడనే పగబట్టినాడు ఏసి ఇలా సభ నుంచి బయటికి వెళ్ళగొట్టడమే కాదు, శాసనసభ చరిత్రల అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులను పిలిపించి పోలీస్ బండ్లను పిలిపించి గందుల నన్ను బలవంతంగా కుక్కి మరి అరెస్ట్ చేసి తీసుకుపోయారని అంటాడు ఈటల రాజేంద్రన్న. ఇలా అన్న కేసీఆర్ మీద బగ్గగరమైండుల్లా. మరి అన్న ఏం మాట్లాడిండో ఇనుల్లి. నీ హుజురాబాద్ ప్రజలు గెలిపించిన మాట వాస్తవమే కావచ్చు, కనుక నేను చండా శాసనం ఇక్కడ ఉన్నా ప్రజల తీర్పును గౌరవించే అక్కడ నాకు లేదు, రాజ్యాంగ ధర్మాన్ని పాటించే అక్కడ కూడా లేదు, నీవు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ ముఖం చూడకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నా. కానీ హుజురాబాద్ ప్రజలు దొడ్డిదారణ పంపించిండు, నేను మిమ్మల్ని నిషేధిస్తున్నా అని చెప్పి బడ్జెట్ సమావేశాలు మొత్తం నన్ను నిషేధించిండు. నాతో పాటుగా 2 శాసనసభ్యులు కూడా ఎల్లగొట్టిండు. మొన్న మళ్ళీ సమావేశం జరుగుతున్నప్పుడు గంపల ఆశలతో పోయినా, ఎందుకంటే అప్పుడేమో గెలిచిన వెంటనే శాసనసభ సమావేశాలు, ఈసారి ఏమో కొంచెం టైం అయిన తర్వాత కాబట్టి గతంలో అనేక టెంట్ల కింద అనేక సంఘాల సమస్యల మీద మాట్లాడిన బిడ్డగా అనేక వర్గాల ప్రజలు నా మీద ఆశలు పెట్టుకున్న సందర్భంలో ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావించాలని చెప్పి గంపడ ఆశలతో నేను సభకు పోయినా. కానీ మరోసారి నా ఒక్కడినే పగబట్టినట్టు చేసి ఇవాళ సభ నుంచి బయటకు వెళ్ళకుండమే కాకుండా శాసనసభ చరిత్రలో అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులను పిలిపించి పోలీసు వాహనాలను పిలిపించి నన్ను అలా బలవంతంగా కుక్కి అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి చరిత్ర కూడా మీరు చూశారు. అంటే సంవత్సర కాలంగా ఇంతవరకు ఒక్కనాడు కూడా నా ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించిందో, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అనేక వర్గాల ప్రజలు మా బిడ్డడు పోతుందో అసెంబ్లీకి సమస్యలు చర్చిస్తారని చెప్పి అయితే ఆశపడరో ఆ ఆశలన్నీ కూడా ఆడి ఆశలు అయిపోయినాయి. నేను మొన్న ప్రకటించి వచ్చిన, మీరు అసెంబ్లీలో వాళ్ళని ఉద్యమ బిడ్డల్ని, ప్రజల పక్షాన గొంతు విప్పే బిడ్డల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బిడ్డల్ని మీరు నిషేధిస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. దాంట్లో భాగంగానే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. అంటే ఎక్కడి దాకా వచ్చిందంటే భయపెట్టించుడు. అసలు నా నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేని పక్కన పెట్టిండ్రు, ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే మొత్తం మంత్రుల్లాగా వాళ్ళే ఎమ్మెల్యేగా చెల్లమని మాత్రమే కాకుండా మా మీద చులకనగా మాట్లాడడం, మరి వాళ్ళ సంస్కారం ఏందో వాళ్ళ సభ్యత ఏందో ఇవి నేను వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవట్లేదు. ఎవరైతే నా మీద మాట్లాడుతున్నారో, ఎవరైతే నా భార్య మీద మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా నేను భావించట్లేదు. 100% ప్రగతి భవన్ కేంద్రంగా, ఎందుకంటే 2018 ఎన్నికల సందర్భంలో నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ వ్యక్తిగత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డబ్బులు పంపించిందో,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు పంపించిందో నా మీద ఏసీబీకి ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కి పెద్ద పెద్ద ఉత్తరాలు పెట్టింది ప్రగతి భవన్ కేంద్రంగా 2018 మంత్రి ఉండగానే. మునుగోడు ఎన్నికల ప్రచారంలా మద్యం ఏరులై పారుతుని అంటాడు ప్రొఫెసర్ కోదండరామన్న. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిరంట, వీడియో సుద్దబెట్టిరట అన్న. ఇంకా ఏమన్నాడో ఇనులే. మూడోసారి మేము కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆన్లైన్లో కంప్లైంట్ పంపించినాం. వీడియోలు కూడా వాళ్లకు సాక్ష్యంగా ఫార్వర్డ్ చేసాం. మేము ప్రధానంగా వాళ్లకు నిర్దిష్టంగా మావి అక్కడ అభియోగాలు, అక్కడ పరిస్థితి పైన మా కంప్లైంట్లు ఉన్నాయి. నిర్దిష్టంగా మేము చెప్పింది ఏంటంటే విపరీతంగా మద్యం ఆడ ఏరులై పారుతున్నది. దాదాపు అన్ని ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్నారు. పెద్ద గ్రామాలలో ఫంక్షన్ హాళ్ళు లేని చోట టెంట్లు వేసి పెట్టిండ్రు. ప్రతిరోజు టెంట్లలో సాయంకాలం పూట విపరీతంగా తాగుడు, మద్యం సరఫరా అవుతున్నది. సరే, తిండి ఊళ్ళో ప్రజలకి భోజనం పెట్టడం అభ్యంతరకరం అని మాకైతే అనిపించలేదు. కానీ మద్యం విషయం అయితే మేము సీరియస్గా అభియోగం చేసినాం. చిన్న పిల్లలకు కూడా 16, 17 ఏళ్ళ పిల్లలకు తాగిస్తున్నారు సార్ అని ఆడవాళ్ళు చాలా బాధపడ్డారు. వాడు తాగుడుకు అలవాటైతే ఏం కావాలి రేపు మా పరిస్థితి? కుటుంబ జీవితము సంపూర్ణంగా విచ్ఛిన్నమైపోతున్న సందర్భం ఇది. మన సంస్కృతి పూర్తిగా నాశనం అయిపోతున్న పరిస్థితి. ఒకలికొగలం కాకుండా అయిపోతున్నాం ఇంట్లో అని ఆడవాళ్ళు మాట్లాడుతుంటే కూడా మేము విన్నాం. ఈ విషయం గురించి మేము ప్రస్తావన చేసినాం. మంత్రి గారే స్వయంగా తాగబోసి పెద్దవాళ్ళు వస్తే తాగబోయేమా తప్పే ఉంది అని సమర్థించుకోవటం కూడా మీరు చూసిండ్రు. ఇది జరిగినటువంటి వాస్తవం. రెండోది ఏంటంటే విపరీతంగా ప్రతి పార్టీ తరఫు నుంచి విపరీతంగా వాహనాలు, దాదాపు భారతదేశంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్ కార్లు మనకు మునుగోడులో కనబడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఆ ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నాయి, అన్ని కార్లు తిరుగుతూ ఉంటాయి. ఈ కార్లను మీరు పర్మిషన్లు ఇచ్చారా? పర్మిషన్లు ఇచ్చి ఉంటే ఇవ్వకపోయినా ఈ కార్లకు అయ్యే ఖర్చును మీరు అభ్యర్థి అకౌంట్లో చేర్చాలనేది మా రెండో సూచన. ఇప్పటి వరకు దాన్ని కూడా సీరియస్గా తీసుకున్నట్టుగా మాకు కనబట్టలేదు. మూడోది ఏంటంటే ఏ అభ్యర్థి కానీ, ఏ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ అధికార హోదాలో ఉన్న ఎవరైనా అధికారిక వాహనాల్లో తిరగటానికి వీల్లేదు, ఎస్కార్ట్ వాడటానికి వీల్లేదు. ఎస్కార్ట్తోనే పోలీసులు ఈ మంత్రులను, అధికారులను తిప్పుతా ఉన్నారు నియోజకవర్గంలో. నిన్న మా కారు ఆపినరు, ఎస్కార్ట్, మంత్రి గారు ఎస్కార్ట్ వస్తున్నదని రోడ్డు మీద మా కారు ఆపి పక్కకు పెట్టుకోమన్నారు. మేము గ్రహించే లోపల ఆ కారు వెళ్ళిపోయింది. తర్వాత మేము దిగి పోలీసులను అడిగినాం. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎస్కార్ట్ ఉండదు, ప్రోటోకాల్ ఉండదు, మీరు ఎట్లా పాటిస్తున్నారు ఇవన్నీ అని అడిగితే మాకేం తెలుస్తారు ఇవన్నీ, మేము చేయకపోతే మాకు మాట వస్తుందని చెప్పి వాళ్ళు అన్నారు. కేసీఆర్ ఒక గజ దొంగ అని గరమైంది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలక్క. కేటీఆర్ ఒక 420 అని మండిపడ్డది అక్క. మాట ఇచ్చి మోసం చేసిన వాళ్ళని గిట్లని అంటారు అన్నది. ఇలా ప్రజాప్రస్థాన పాదయాత్ర జగిత్యాల జిల్లా పాత బస్టాండ్ దానా భారీ బహిరంగ సభలో అక్క గిట్లా మాట్లాడింది. డ్రామారావు ఏమంటున్నాడు? బీజేపీ పార్టీ మీద ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశాడు మొన్న. ఏమని? బీజేపీ పార్టీ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు అని బీజేపీ పార్టీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మీకు గుర్తొచ్చింది బీజేపీ పార్టీ వాగ్దానాలు నిలబెట్టుకోలేదని. కానీ మిమ్మల్ని ఏమనాలే? మీరెన్ని మాటలు ఇచ్చారు, ఎన్ని మాటలు తప్పారు? మోసం చేసిన వాళ్ళని ఏమనాలే? 420 అనాలి కదా. మునుగోడులో గెలుస్తాము అన్న నమ్మకం లేదో ఏమో కేసీఆర్ సార్కు. స్వయంగా కేసీఆర్ గారే వెళ్ళి ఏం చేశారు? బీజేపీ పార్టీ ఈయన ఎమ్మెల్యేను కొనాలని చూస్తుంది అని అక్కడ తెగ రెచ్చిపోయాడు కేసీఆర్ సార్. ఒడ్లను కొనడం చేత కాదు కానీ డబ్బుల సంచులతో మా ఎమ్మెల్యేలను కొంటున్నారు అని రెచ్చిపోయాడు కదా కేసీఆర్ సారు. ఒడ్ల గురించి, రైతుల గురించి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ వస్తే గుర్తొచ్చిందా కేసీఆర్కు? అసలు వరి వేసుకుంటే ఉరే
అన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. 8 సంవత్సరాలుగా అసలు ₹1 పంట నష్టపరిహారం ఇవ్వకపోతే 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే. మన వాళ్ళకి ఇక్కడ పైసలు ఇవ్వలేదు కానీ ఎక్కడో పంజాబ్ లో పైసలు ఇచ్చాడు కదా ఈ సన్నాసి ముఖ్యమంత్రి. మరి ఏమనాలి ఈయనని? 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి 8 సంవత్సరాలుగా మీరు అభివృద్ధి చేయడం చేతగాక ఇప్పుడు మునుగోడులో బై ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు మీరు మునుగోడు అభివృద్ధి చేసే బాధ్యతను మీరు తీసుకుంటారా? సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రికి. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినామంటాడు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ సారు. ఇంకింటి ముచ్చట్లు సార్ చెప్తారట ఈనూరి. 22 పోలింగ్ స్టేషన్స్ అది, దాంట్లో 16 లొకేషన్స్ 35 పోలింగ్ స్టేషన్ అది క్రిటికల్గా మనం గుర్తించాము. అన్ని పోలింగ్ లొకేషన్లో చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఈ ఉప ఎన్నికల్లో ప్రతి పోలింగ్ లొకేషన్లో ఈ కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధి ఒక హాఫ్ సెక్షన్ కంపల్సరీ ఉంటుంది. దానితో పాటు మా శాఖ తరఫున 4 to 5 మెంబర్స్ కంపల్సరీ. సో దాదాపు 9 to 10 మెంబర్ ప్రతి పోలింగ్ లొకేషన్ దగ్గర అవైలబుల్గా ఉంటారు. ఈరోజు ఇప్పుడు డిప్లాయ్మెంట్ అది జరుగుతున్నాయి. చెక్ పోస్ట్ ఉన్నాయి, చెక్ పోస్ట్ అది కంటిన్యూ చేస్తాము. ఈ ఎస్ఎస్టీస్ ఏమి ఉన్నాయి, దామేరా కానీ మాది పంతంగి, తర్వాత తుప్పరాన్పేట్, అక్కడ సిఎపిఎఫ్ బలగాలతో మనం చెకింగ్ చేస్తున్నారు, అది కూడా కంటిన్యూ చేస్తాము. ఇప్పటిదాకా వెపన్ డిపాజిట్స్ అన్నీ జరిగినాయి. రౌడీ షీటర్స్ని గత ఎన్నికల్లో ఎవరెవరు నేరస్తులు ఉన్నారు వాళ్ళని బైండింగ్ ఓవర్ కూడా చేయడం జరిగినాయి. చాలా క్యాష్ సీజర్ జరిగింది. ఈ రోజు దాకా దాదాపు 4 కోట్ల రూపాయలు క్యాష్ అది సీజర్ జరిగింది. ఒక 1000 లీటర్ పైన లిక్కర్ సీజ్ చేశాము. 3.5 kg బంగారం కూడా దొరికింది. 11.5 kg మనకు గాంజా కూడా దొరికినాయి. తర్వాత నిన్న ఇక్కడ నారాయణపూర్ హెడ్ క్వార్టర్లో 20,000 ట్రై కలర్ బ్యాంగిల్స్ కూడా అది ఎవరు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చారు మునుగోడు వాళ్ళు, అది కూడా మాకు దొరికినాయి. ఈ చెక్ పోస్ట్లో డే అండ్ నైట్ వాళ్ళు పనిచేస్తున్నారు. అందరికీ ఒకటి ఉద్దేశం అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ అట్మాస్ఫియర్లో ఈ ఎన్నికల పక్క అది జరగాల. మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు జరిగినాయి కదా, అయితే ఆ ప్రశ్న పత్రంలో తప్పులు ఉన్నాయని చెప్పి అభ్యర్థులంతా డీజీపీ దానికి పోయి లొల్లి చేసిళ్ళు. అయితే ఎస్ఐ ప్రశ్న పత్రంలో 7 తప్పులు, గట్లని కానిస్టేబుల్ ప్రశ్న పత్రంలో 22 తప్పులు ఉన్నాయని అంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో క్వాలిఫై అయిన సుత లిస్టులో పేర్లు లేవంట. ఇక ఇంకింత ముచ్చట గీ అన్న చెప్తాడు ఈనూరి. మాకైతే ఎగ్జామ్లు అయితే ఏ అవకతవకలు జరిగినాయో వాటి మీద మాట్లాడడానికి సార్ కలవడానికి వచ్చినాం శ్రీనివాసరావు సార్ గారిని. ఇక్కడికి వెళ్ళినా కూడా మా బాధ ఎవరు తీర్చలేరు. అట్లాగే ఇందులో 22% తప్పుకున్నాయి. మాకు తెలిసిన 22% తప్పుకున్నాయని మేము అనుకుంటున్నాము. మరి ఇందులో ఎన్ని తప్పున్నాయో సారు కొంచెం మాకు వివరంగా చెప్తే దాన్ని ఎన్ని కలుపుతారు. తర్వాత మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, 9 క్వశ్చన్ మల్టిపుల్ ఇచ్చారు. వాటిని దాంట్లో డిలీట్ చేశారు. ఎస్ఐ పేపర్లో కొన్ని డిలీట్ తప్పు ఇచ్చిన వాటి డిలీట్ చేశారు. కానిస్టేబుల్ 22 డిలీట్ చేయాల్సినవి ఉన్నాయి, తప్పు ఇచ్చారు. ఎస్ఐలో తప్పు ఇచ్చిన క్వశ్చన్ డిలీట్ చేశారు, కానిస్టేబుల్ వాళ్ళు డిలీట్ చేయలేదు. మరి ఏ నాయకులను కలిసినా కూడా మాకు స్పందన లేదు. కాబట్టి డైరెక్ట్గా మేము ప్రభుత్వాన్ని అడుగుదామని సార్ని అడుగుదామని ఇక్కడ దాకా వచ్చినాం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ ఎస్ఐ అభ్యర్థులు కానీ ప్రశాంతంగా పడుకున్న స్టూడెంట్స్ లేరు. ఇప్పటి వరకు 6,30,000 మంది ఎగ్జామ్ రాస్తే 4,50,000 మంది పాస్ అయ్యారు. మిగతా 4,50,000 ఎక్కడ పోయినరు అంటే అందరు చదువురాని దద్దమ్మలేనా? 60,000 మంది లిస్టు లేరు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా. కనీసం హాల్ టికెట్ మాకు నంబర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అది కూడా లేదు. నోటిఫికేషన్లు ఇవ్వకండి, మీ బతుకులకు గవర్నమెంట్ జాబులు లేవు, ఇళ్లలో సావండి అని చెప్పండి. మేము అప్లికేషన్లు చెయ్యం. మాకు ఏమైనా పుణ్యానికి వచ్చినాయా? 800 3 దానికి అప్లై చేసి ఇవాళ మేము ఒక్కదానికి కూడా నాట్ క్వాలిఫై అని పడితే మేము ఎవరికి సమాధానం చెప్పాలి ఇళ్లలో? చూసలే కదా గివి మరి ఈ లచ్చక ముచ్చట్లు. ఇంకిని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతనుకుంటా మరి.